మన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ గారికి ధన్యవాదాలు, మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఈ మధ్య పిల్లల్ని మత కల్లాలు నాకు నాలుకే తిరగటం లేదు, మతం మత్తులో పడ్డారు చాలామంది పిల్లలు. చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు అస్సలు వినటం లేదు. రాత్రి 12, 1, 2, 3 బండ్ల మీద తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకు ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయో పిల్లలకే తెలుసు. బ్లాక్ మార్కెట్ మొత్తము డే అంతా 12 గంటలు బిజినెస్ నడిస్తే బ్లాక్ మార్కెట్ అంతకంటే రెట్టింపు నడుస్తుందండి. జిల్లా కలెక్టర్ గారు, పిల్లలకి ఇంతసేపు ఎక్కడికి అయ్యావు, 12, 1 గంట అవుతుంది అని అడిగితే తల్లిదండ్రులనే కొడుతున్నారు. ముసలితనం చూసలేరు, ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు తల్లిదండ్రులని. డబ్బులు గుంజుకుంటున్నారు, పనులు చేస్తలేరు, కాలేజీకి వెళ్తలేరు. ఒక జిల్లా కలెక్టర్ గారు ఒక చట్టం తేవాలండి. పిల్లలు కాలేజీకి వెళ్ళకుంటే, స్కూల్కి వెళ్ళకుంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని జైలు పంపండి. పిల్లలు స్కూల్కి పోకుంటే, కాలేజీకి పోకుంటే తల్లిదండ్రుల్ని జైలుకు పంపింది. ఆ చట్టం తేండి. అంటే పిల్లల్ని కన్నది తల్లిదండ్రులే కదా, మరి తల్లిదండ్రులని జైలుకు పంపాలండి. దయచేసి పిల్లల చేత చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో తన్నులు తింటున్నారండి. అయ్యా, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా కమిషనర్ గారు, ఎలా చెప్పను ఆయన్ని, దయచేసి ఒక చట్టం తీసుకొచ్చి రాత్రి 10 గంటలకు ఆ స్కూటీ బండి, డిఓ బండ్లు, ఈ కొత్త బండ్లు వస్తున్నాయండి, ఈఎంఐలా ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. తల్లిదండ్రులను వేధించి ఆ డబ్బులు కడుతున్నారు, ఆ పెనాల్టీలు కడుతున్నారు. ఇవ్వకుంటే కొడుతున్నారు తల్లిదండ్రులని. దయచేసి అయ్యా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా పోలీస్ కమిషనరేట్ గారు, దయచేసి ఒక చట్టం తెచ్చి రాత్రి 10 గంటలకు 18 సంవత్సరాల నుంచి పిల్లలు, 18 సంవత్సరాల పిల్లలు, 18, 19, 20, 25 సంవత్సరాల పిల్లలు రోడ్లపైన ముగ్గురు కానీ, ఇద్దరు కానీ బండ్ల మీద కనిపిస్తే ఎంతనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నానండి. అంతేకాదు, వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి పిల్లల్ని విడిపించేసి వాళ్ళ తల్లిదండ్రులని జైల్లో పెట్టాలండి. నేనైనా సరే పెట్టండి సార్, ఒక చట్టం తెండి, పిల్లలు బాగుపడతారు సార్. తెలంగాణని సాధించింది పిల్లలే సార్. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పిల్లలంతా చెడిపోతున్నారు, తల్లిదండ్రులను కొడుతున్నారు. ఏం ప్రభుత్వం, ఏం చేస్తున్నారు మన సీఎం గారు? హామీలిచ్చిళ్ళు, పథకాలు ఏవి లేవు.
దయచేసి పిల్లల్ని తప్పులు చేస్తే రాత్రిపూట కనిపిస్తే అరెస్ట్ చేయాలని చెప్పి తల్లిదండ్రులని జైలుకు పంపండి. పిల్లలకు 18 సంవత్సరాలు నిండింది పిల్లలకు బండ్లు ఇవ్వద్దని చెప్పి, వాళ్ళు నడపద్దని చెప్పి 50,000 ఫైన్ ఇవ్వండి. హెల్మెట్ లేకుంటే 10,000 రూపాయలు ఫైన్ ఇవ్వండి సార్, ఇవ్వండి. మీరు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వాళ్ళ శ్రమ చూడలేకపోతున్నారు, వాళ్ళ కష్టం చూడలేకపోతున్నా. ఇక్కడ నిజామాబాద్ దేవి థియేటర్ దగ్గర పోలీసులు హెల్మెట్లు పెట్టుకోలేవయ్యా, హెల్మెట్లు పెట్టుకోండి అని వాళ్ళు రోజు వింటలేరు. 1,000 రూపాయలు, 500 నుంచి 1,000 రూపాయల మధ్యలో హెల్మెట్ వస్తుంది. అది హెల్మెట్ కొనడానికి ధైర్యం అయితే లేదు, కానీ ఫుల్లుగా తాగడానికి 10,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. హెల్మెట్ లేని వారికి దయచేసి కనీసం 10,000 రూపాయలైనా ఫైన్ వేయండి, 6 నెలలు జైలు శిక్ష వేయండి. దయచేసి ట్రాఫిక్ పోలీసు వారికి ధన్యవాదాలు చేస్తున్నాను. తప్పుంటే క్షమించండి.